డోర్ స్లోగా తీయాలి. బెడ్రూమ్లో వీఐపీ గారు ఉన్నారు. సౌండ్ వస్తే డిస్టర్బ్ అవుతారు. ఎవరా అనుకుంటున్నారు కదా, అదేనండి మాకు దొరికింది కదా రామచిలుక. వచ్చిన 2 రోజులకే దాని వేషాలు చూడండి అసలు. తినిపిస్తే తింటుంది. బెడ్ మీద పడుకోబెడితే 1 గంట 2 గంటల వరకు చక్కగా పడుకుంటుంది. ఇంట్లోనే ఉంచాల్సి వస్తుంది. ఒకవేళ బయటకు తీసుకెళ్తే ఎగిరిపోతుందేమో అని టెన్షన్. మళ్ళీ దీనికి ఒక మంచి పేరు సెలెక్ట్ చేసి పెట్టాలి. ద్రాక్ష పండు అయితే చూడండి ఎంత చక్కగా తింటుందో. ఆ పైన తొక్క మాత్రం నోట్లోకి వెళ్ళకుండా లోపల గుజ్జు మాత్రమే తింటుంది. ఈ సమ్మర్ హాలిడేస్లో అయితే పిల్లలకి ఫుల్ టైంపాస్ అయిపోద్ది దీంతో. అసలు ఆకలి కూడా తెలియట్లేదు వాళ్ళకి. ఫ్రూట్స్లో ద్రాక్ష పండు మాత్రమే ఇష్టంగా తింటుంది, ఇంకేమీ తినట్లేదు సరిగా. ఎన్ని రోజులు ఇలా మాతో ఉంటుందో తెలియదు, కానీ ఇంట్లో ఒక మెంబర్లా అయితే మారిపోయింది. ఎవరు పట్టుకున్నా అసలు ఏమీ అనట్లేదు, చక్కగా మీదకి వచ్చేస్తుంది. భుజంపైకి ఎక్కి కూర్చుంటుంది. కొత్త వాళ్ళు లేదు, పాత వాళ్ళు లేదు, చాలా హ్యాపీగా తిరుగుతుంది. ఎలాంటి బెంగ లేదు. దీనివల్ల ఫ్యామిలీ మొత్తం చాలా హ్యాపీగా ఉన్నాం, సరదాగా ఉంటుంది. రోజు ఎలా అయిపోతుందో కూడా తెలియట్లేదు. ఇంట్లో పెట్స్ని పెంచుకునే వాళ్ళకి ఇలాగే ఉంటుంది కదా, దాంతో టైంపాస్ అయిపోతుంది. సరదాగా ఉంటుంది దాన్ని చూసుకోవడం, అది ఆటలాడుతుంటే చూసి హ్యాపీగా ఫీల్ అవ్వడం, ఇలాగే అందరికీ ఉంటుంది కదా. దీని ఫన్నీ ఫొటోస్, వీడియోస్ ఇంకా చాలా ఉన్నాయి. నా ఛానల్లో పోస్ట్ చేస్తుంటాను, తప్పకుండా చూడండి. ఈ వీడియోని కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజుకి ఇవే మా పేరెంట్ విశేషాలు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.